హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్ లాంటి ఐటమ్స్ ఎంతమంది ఆర్డర్ చేస్తారు మీలో? కానీ రెస్టారెంట్లో కాకుండా మనం ఇంట్లోనే ఎంతో తేలికగా మంచూరియన్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. అది కూడా హెల్దీగా. అంటే టేస్టింగ్ సాల్టు, ఫుడ్ కలర్స్ ఇలాంటివి ఏమీ యూస్ చేయకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేస్తున్నాను. టేస్టీగా అని నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. నేను ఈ రెసిపీని ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్గా తయారు చేస్తున్నాను. ఇది డ్రై మంచూరియన్ కాదండి, వెట్ మంచూరియన్ రెసిపీ అనమాట. ఈ వెట్ మంచూరియన్ విత్ ఫ్రైడ్ రైస్ తోటి చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ ట్రై చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్యాబేజ్ని చాలామంది పిల్లలు ఇష్టంగా తినరు, కానీ ఈ విధంగా క్యాబేజ్ తోటి మంచూరియన్ రెసిపీ తయారు చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ ఫుల్ వీడియోని విత్ మెజర్మెంట్స్ తోటి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. తప్పకుండా వాచ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంజాయ్ ద రెసిపీ.